ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, నేను మీ కట్టా కార్తీక్. జనంలోకి జగన్ ఎందుకు రాలేకపోతున్నాడు అంటే గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ ఏమీ లేవు, ప్రభుత్వం బాగా పనిచేస్తుందని జగన్ ఒప్పుకోదలుచుకున్నాడా, లేదు జనంలోకి వస్తే నన్ను రిసీవ్ చేసుకోరని చెప్పేసి జగన్ ఏమైనా భావిస్తున్నాడా, సంక్రాంతి తర్వాత జనంలోకి వస్తానని జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ప్రకటించిన మాట మీ అందరికీ తెలిసిందే. సరే అప్పుడేదో లండన్ పర్యటన ఉన్నాడు, కొద్దిగా లేట్ అవుతుందని వైసీపీ నాయకులు చెప్పుకున్నారు. కానీ సంక్రాంతి కాదు కదా, తర్వాత ఉగాది పండుగ కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. కానీ ఇంతవరకు జనంలోకి జగన్ రావట్లేదు. అదపాదలపై ఎవరన్నా వైసీపీ నాయకులు అరెస్ట్ అయినప్పుడు పరామర్శలు, ఏదైనా వైసీపీ కార్యకర్త చనిపోయినప్పుడు ఒక్కసారి ఉమ్మడి అనంతపురం జిల్లాలో వెళ్ళినట్టు, అంత తప్ప ఎక్కడ కూడా పెద్దగా జనంలోకి జగన్ వెళ్ళలేనటువంటి పరిస్థితి. మొన్న పార్టీ ఆవిర్భావ సదస్సు కూడా ఏదో జరపాలి కాబట్టి మొక్కుపడిగా జరిగిన పరిస్థితి మనం గతంలో చూసాం. గతంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు ఎట్ట జరిగాయి, మొన్న వెరీ రీసెంట్గా పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఎలా జరిగింది, ఏదో తాడేపల్లి ఆఫీసులో జెండా ఎగరేసి కొద్ది మంది కార్యకర్తల్ని ముందు పెట్టుకుని మాట్లాడినటువంటి పరిస్థితి. దీనికన్నా కారణాలు ఏంటి, జగన్లో వైరాగ్యానికి ఉన్న కారణాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు. సార్ నమస్కారం. నమస్తే కార్తీక్. సార్, జగన్లో ఒక తెలియని వైరాగ్యం కనపడతా ఉంది, జనంలోకి వెళ్ళటానికి ఎక్కడో బెంకుతనం కనపడతా ఉంది. ఏంటి దీనికి కారణం? అంటే ఇక్కడ కార్తీక్ ఒకటి, గత ప్రభుత్వంలో ఎవరైతే వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారో చాలా వాళ్ళ వరకు వాళ్ళకు వచ్చింది 11 సీట్లు, తర్వాత మొత్తం కూటమి సంబంధించిన వాళ్ళే గెలిచారు. ఇక్కడ గత ప్రభుత్వంలో వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఒక స్థాయిలో ఈ అవినీతి అక్రమాలు ఇవన్నీ ఆయన చేసుకుంటే, నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ భూములు కానివ్వండి, ఇసుకకు సంబంధించి కానీ, ఈ సెటిల్మెంట్ దందాలు, భూ కబ్జాలు, ప్రైవేట్ ల్యాండ్స్ భూ కబ్జాలు, లిటిగేషన్ ల్యాండ్స్కి సంబంధించిన ఇష్యూస్, ఇటువంటి చాలా వ్యవహారాలు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా ప్రజలు చూసి 5 ఏళ్ళు భరించి ఒక్కసారి ఓడించేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదైనా నియోజకవర్గానికి వెళ్ళాలంటే ఇప్పుడే ఎమ్మెల్యేలంతా జిల్లా కలెక్టర్లు వాళ్ళైతే ఏదైతే భూ కబ్జాలు చేసేసి డీకేటీ పట్టాలు ఇవన్నీ కూడా కబ్జాలు చేస్తున్నారో దానికి షోకాజ్ నోటీసులు ఇచ్చి ఉన్నారు. ప్రజలకంతా ఆ ఎమ్మెల్యే చేసిన, వైసీపీ ఎమ్మెల్యే చేసిన అరాచకాలన్నీ ప్రజలకు తెలిసిపోయాయి నియోజకవర్గంలో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ మొహం పెట్టుకొని నియోజకవర్గంలోకి వస్తాడు ప్రజల కోసమని? ఇటువైపు చూస్తే కూటమి గవర్నమెంట్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు, వాళ్ళకు పథకాలకు సంబంధించి కొన్ని రిలీజ్ చేశారు. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయితేనే ఎడ్యుకేషన్కి సంబంధించిన ఏదైతే ప్రామిస్ చేశారో ఆ 15,000 రూపాయలకు సంబంధించి అది ఇస్తారు. దాని తర్వాత ఫ్రీ బస్సు అదొకటి ఇస్తామని షెడ్యూల్ కూడా ఇచ్చేశారు. ఇప్పుడు ఏ సమస్య తీసుకొని వెళ్ళాలి? ఇప్పుడు సమస్య తీసుకొని వెళ్ళాలంటే అక్కడ క్యాడర్ కావాలి కదా రిసీవ్ చేసుకోవడానికి. క్యాడర్ కూడా ఆడ సంపాదించుకున్నంతా ఎమ్మెల్యేలు సంపాదించుకున్నారు తప్పితే లీడర్ సంపాదించుకున్నారు చెప్తే ఇక్కడ క్యాడర్ ఏం సంపాదించుకునేది లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వస్తారంటే లీడర్లు వాళ్ళు దాన్ని ఖర్చు పెట్టి, క్యాడర్ ఖర్చు పెట్టి మంది మార్బలాన్ని మొబిలైజ్ చేసుకునే స్థితిలో వాళ్ళు లేరు. జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు, సార్ కార్యకర్త నేను మొదటిసారి అధికారం వచ్చినప్పుడు పట్టించుకోలేకపోయాను, మళ్ళీ అధికారం వచ్చినప్పుడు పట్టించుకుంటా అని చెప్తున్నాడు. ఆయన పట్టించుకుంటే ఏదన్నా ఉంటే కదా కార్యకర్త దగ్గర. అవును, కార్యకర్త దగ్గర 10 రూపాయలు డబ్బులు ఉంటే నీకు ఏదైనా నువ్వు వస్తున్నావు అంటే కనుక 4 ఫ్లెక్సీ బోర్డులు వేసో 10 మంది జనాన్ని తీసుకొచ్చో 10 మందికి అన్నం పెట్టో ఏదో ఒకటి తీసుకొస్తారు నీకోసము. ఇప్పుడు కార్యకర్తలు ఆ పరిస్థితి లేరు కదా. ఇప్పుడు ఎమ్మెల్యేలే చాలామంది ఊర్లలో లేరు. నియోజకవర్గాలలో వైసీపీ ఎమ్మెల్యే ఓడిపోయిన వాళ్ళంతా లేరు. అవును, ఇప్పుడు నియోజకవర్గాలకు వస్తా అంటే కనుక మా వల్ల కాదు అని చెప్పేసి వీళ్ళు తప్పించుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి జనంలోకి వస్తానని ప్రకటన చేసిన రోజు సార్ 2 మాజీ మంత్రులు రిజైన్ చేశారు. ఒకటి కన్నబాబు, 2 అవంతి శ్రీనివాస్. అంటే జగన్మోహన్ రెడ్డి రావద్దు అని చెప్పేసి వాళ్ళ పార్టీ నాయకులు చెప్పిన పరిస్థితి. అంటే ఇప్పుడు కూటమి గవర్నమెంట్ ఏర్పడి 10 నెలలు జరుగుతుంది. వాళ్ళు ఒక్కొక్కటి చేసుకుంటూ రావాలా. అది గత ప్రభుత్వం, మీ ప్రభుత్వంలో ఉన్న తప్పులు అసలు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఏ డిపార్ట్మెంట్లో 1 రూపాయి లేకుండా ఊడ్చిపారేసాడు. ఏ డిపార్ట్మెంట్ డబ్బులు లేవు. ఇప్పుడు గవర్నమెంట్ సెటెట్ చేసుకొని పెన్షన్లు, కథ వ్యవహారము, రెవెన్యూ జనరేషను, ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ చూసుకొని నెల అయితేనే జీతాలు ఇవ్వాలా. ఇన్ని వ్యవహారాలు చేసుకుంటూ కూటమి గవర్నమెంట్ చేసుకుంటూ వస్తుంది.
అప్పుడే ఏదో జరిపిందని చెప్పేసి నువ్వు ప్రజల్లోకి వస్తే ప్రజల్లో ఏదైనా కూడా ఒకవేళ అసంతృప్తి కలిగితే ఇమ్మీడియట్గా ఆ పల్స్ తెలిసిపోద్ది. ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం చేస్తారంటే తన ప్రభుత్వ పాలన ఎలా ఉందని ప్రతి మంత్ ప్రతి డే ఏమనుకుంటున్నారు, ప్రజలు ఏమనుకుంటున్నారు, అసంతృప్తి ఎక్కడన్నా ఉందా, ఏమిటి అన్నీ అబ్జర్వ్ చేస్తుంటాడు. నేను ఇచ్చిన హామీలు ఏంటి, ఈ హామీలు నేను నెరవేర్చాలా, దానికి ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడ ప్రజల్లో అసంతృప్తి అనేది కనపడడం లేదు కదా. ప్రజల్లో ఎప్పుడైతే అసంతృప్తి అనేది కనపడుతుందో అప్పుడు ప్రజలు ఏం చేస్తారు, ఎవరైతే అపోనెంట్ క్యాండిడేట్ ఉంటారో అపోనెంట్ క్యాండిడేట్ వచ్చినప్పుడు అతనికి మద్దతు తెలుపుతారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. 10 నెలలు అయింది, కొన్ని స్కీమ్స్ ఇచ్చారు, ఇంకో కొన్ని స్కీమ్స్ షెడ్యూల్ చేశారు. రేపు స్కూల్స్ జూన్లో ఓపెన్ అవుతూనే మిగతాటి కూడా 2-3 స్కీమ్స్ ఉన్నాయి, ఇంకా మిగిలినవి అవి కూడా ఇచ్చేస్తారు. అని ఇక్కడ ఏంటంటే ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డిని ఈ గత 10 నెలలుగా జరుగుతున్న గత ప్రభుత్వంలో చేసిన ఈ అన్యాయాలు, అరాచకాలు ఇవన్నీ కూడా దానికి సంబంధించి అరెస్టులు వరుసగా జరుగుతున్నాయి కదా. ఇవన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాడు, వైసీపీ పార్టీ ఎలాంటిది, వైసీపీ నాయకులు ఎలాంటి వాళ్ళు అనేది ప్రజలకు క్లియర్ కట్గా అర్థమైపోయింది. అవును. ఇప్పటికీ మీరంటారు ఏంటి సార్ ప్రజలకేమో అర్థమైంది, ఇప్పుడున్న వైసీపీలో ఉన్న క్యాడర్కి కానీ లీడర్లకు కానీ ఇంకా అర్థం కాలేదా అనొచ్చు. అర్థమైంది వాళ్లకు, కాకపోతే ఇక్కడ రావడానికి ప్లేస్ లేదు కదా. అవును. జనసేనలోకి వెళ్దామన్నా లేకపోతే టీడీపీలోకి వెళ్దామన్నా కూడా ఏమి ప్లేస్ లేదు కాబట్టి, గత్యంతరం లేదు కాబట్టి ఎక్కడో చోట ఉందాం మనం అని చెప్పేసి ఆ పార్టీలో కొనసాగుతున్నారు. ఇది చేతులారా జగన్మోహన్ రెడ్డి తను చేసుకున్న ఇది తప్పితే, జగన్మోహన్ రెడ్డి నేను ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాను, నాకు ఇన్ని కోట్ల మంది ప్రజలకు నా మీద ఆశలు పెట్టుకొని ఉన్నారు అని ఆలోచన లేక తను ఏదో ఆర్ట్స్ కాలేజీకి స్టూడెంట్ యూనియన్ చైర్మన్ అయ్యాను అన్న విధంగా మామూలు ఆర్ట్స్ కాలేజీలో ఎలక్షన్ జరిగితే స్టూడెంట్ ఆ కాలేజీకి చైర్మన్ అవుతారు. అవును. ఆ విధంగా అయ్యాను అనుకోనేసి తను ఇష్టారాజ్యంగా ప్రవర్తించాడు, ఏం చేశాడు అన్నీ కూడా మనం చూస్తున్నాం. దాదాపుగా కొన్ని 100,000 కోట్ల లూటింగ్ జరిగింది ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్. తను చేసిన తప్పులే ఇవాళ తనకి వెంటాడుతున్నాయి. తను చేశాడని ప్రజలకు తెలుసు. అవును, తను చేశాడని ప్రజలకు తెలుసు. ప్రజలు ఇంతేం పిచ్చోళ్ళు ఏం కాదు కదా. ఇప్పుడు ప్రజలు ఫస్ట్ టైము మొన్న ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డిని 151 ఇచ్చారు కదా. ఎందుకు ఇచ్చారు? ఒక్క ఛాన్స్ అంటే సరే ఎలా ఉండదు, రాజశేఖర రెడ్డి కొడుకు కదా, ఎలా ఉంటుందో చూద్దామని వేసేసారు. 151 వచ్చింది. తర్వాత 5 ఏళ్ళు చూసిన తర్వాత ఇదే ప్రజలు మళ్ళీ 11 ఇచ్చారు కదా. 151 ఎక్కడ, 11 ఎక్కడ? కాబట్టి ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారు. నీ ప్రజల మనసుల్లో నువ్వు ఫిక్స్ అయినావంటే రేపు జగన్ అంటేనే భయపడే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు జగన్ అంటే భయం. మీకు సభలకు జనాన్ని రావచ్చు, మీరు జనాన్ని తెచ్చుకుంటారు, మొబిలైజ్ చేస్తారు, గ్రామాల నుంచి వీటి నుంచి మొబిలైజ్ చేసుకుంటారు, క్రౌడ్ను పుల్ చేస్తారు. ఏమి అవన్నీ వీడియోలు బయటకు వస్తాయి, ఫోటోలు బయటకు వస్తాయి, గ్రీన్ మ్యాట్ వేసి చూపిస్తారు. ఏది చేసినా కూడా అది ఎందుకు చూపిస్తారు అట్లా అంటే కనుక మిగతా ప్రజల్ని ప్రభావితం చేయడానికి. జగన్కు ఇంతమంది జగన్ అభిమానిస్తున్నారని చెప్పడానికి ఇవన్నీ చేస్తుంటారు. ఇవన్నీ పొలిటికల్ జిమ్మిక్స్. అవన్నీ జనం పిచ్చోళ్ళు కాదు సార్, ఒకప్పుడు ట్రిక్కులు. కానీ మన ఎన్నికలు చూపించారుగా. అవును. కాబట్టి ప్రజలు ఈరోజు మౌనంగా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ళు ఏమేం చేశాడో ఇప్పుడు ఒక్కొక్కరికి అర్థమవుతుంది. వీళ్ళు చేసిన చీటింగ్ ఇన్ని పద్ధతులు ఇంత ప్లాన్గా చేయొచ్చా, ఇంత టెక్నికల్గా నీట్గా డబ్బు సంపాదించాడా జగను? కష్టపడకుండా, చేతికి మంట అంటకుండా, మధ్యలో ఎంతోమంది 5-6 మంది పర్సన్స్ని పెట్టి ఎక్కడెక్కడెక్కడ ఎవరెవరు ఏమేమి పనిచేయాలని చివరికి డబ్బు ఎట్లా మనం లూట్ చేయొచ్చు అనే విషయాన్ని లిక్కర్ స్కామ్లో బయటపడింది. ఇప్పుడు రేపు ఇసుక స్కామ్ కూడా సేమ్. రేపు మైనింగ్ సంబంధించిన స్కామ్ కూడా ఉంది, మైనింగ్స్. ఆ మైనింగ్ స్కామ్ కూడా సేమ్. ఏదేమైనా కూడా సుమారుగా దాదాపుగా గత 5 ఏళ్లలో ఒక 70 నుంచి 80 వేల కోట్లు
ఈ ఏపీ నుంచి వివిధ వింగ్స్ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డికి చేరి ఉండవచ్చు. కానీ చేరిన ఈ 60-70 వేల కోట్లను ఏ ఏ దేశాలకు మళ్లించారు, ఏ రూపంలో పంపించారు అనే విషయము దీని తర్వాత ఎంక్వైరీస్లో బయటపడుతుంది. అదే కృష్ణదేవరాయలు పార్లమెంటులో దుబాయ్కి ఇన్ని వేల కోట్లు పంపించారు, లిక్కర్కి సంబంధించిన డబ్బు, ఆఫ్రికాకి 1000 కోట్లు, ఎక్కడికెక్కడికి ఏ దేశాలకు హవాలా రూపంలో ఎక్కడ ట్రాన్స్పోర్ట్ చేయించారు, ట్రాన్స్ఫర్లు చేయించారు, ఎన్ని కంపెనీలు. ఇప్పుడు ఇంకా బయటకు వస్తుంది ఏంటంటే కొత్తగా ఎన్ని కంపెనీలు రిజిస్టర్ చేస్తున్నారు గత 5 ఏళ్లలో, ఆ కంపెనీ లిస్టు కూడా బయటకు వస్తుంది. ఆ కంపెనీల్లో ఫండ్ ట్రాన్స్ఫర్స్ ఏమేమి జరిగాయి అది కూడా బయటకు వస్తుంది. కాబట్టి ఏదేమైనా కూడా జగన్కున్న పాత కేసులు ఇప్పుడు రాబోయే కొత్త కేసులు కలిపి జగను బ్రతికున్నంత కాలం ఈ కేసుల్లోనే ఉంటాయి. ఈ కేసుల వల్ల జగను ఇబ్బంది పడతాడు. జగన్ని నమ్ముకొని ఐఏఎస్లు, ఐపీఎస్లు, అట్లాగే ఈ జగన్ టీం, అట్లాగే దీంట్లో అంతా రెడ్డి సామాజిక వర్గం ఉన్నారు చూడండి. మళ్ళీ అవును, సొంత సామాజిక వర్గం. జగన్మోహన్ రెడ్డి మునుగుతూ అవును అవును ఎవడైనా వాళ్ళ కులాలను డెవలప్ కావాలా, వాళ్ళు బాగుండాలని కోరుకుంటారు. జగన్ ఏంటంటే తను మునుగుతూ తన సామాజిక వర్గంలో ఇప్పుడు చూడండి, రాకసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, ఎస్వివై రెడ్డి అల్లుడు. ఎస్వివై రెడ్డి ఎలాంటి వాడు, నందాల్లో పెద్ద ఇండస్ట్రియలిస్ట్. ఆయన అల్లుడికి ఈ పరిస్థితి, ఈరోజు పోలీసులు పట్టుకుపోయే పరిస్థితి. నెక్స్ట్ మన వైఎస్ అనిల్ ఎప్పుడు బయటకు వచ్చినోడు కాదు, చెన్నైలో ఉంటాడు అతను. ఇట్లా అందరూ తీసుకున్నా కూడా అంత రెడ్డి సామాజిక వర్గాన్ని జైలు పాలు చేస్తారు. అంటే జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్న ఐపీఎస్లు చేరిపారు, ఐఏఎస్లు చేరిపారు, సొంత సామాజిక వర్గం, సొంత కులస్తులు కూడా జైలు పాలు అయితే ఎవరు జగన్మోహన్ రెడ్డికి క్లోజ్ వాళ్ళంతా జైలు పాలు. పాపం ఎవరైనా కూడా బాధ కదా. ఇప్పుడు రెడ్లు కూడా చూస్తుంటారు, రెడ్డి సామాజిక వర్గం కూడా మమ్మల్ని ఇరికిచ్చేశాడు. నువ్వు తప్పులు చేస్తా ఇంత మందిని ఇరికిస్తుంది. ఇప్పుడు బాధపడేది ఎవరు? వీళ్ళందరూ బాధపడాలి కదా. ఫస్ట్ ఏమో జైలుకి వెళ్ళేది నువ్వు, చివరిగా నువ్వే వెళ్తావు తర్వాత, కానీ ముందంతా జైలుకి వెళ్ళాల్సింది ఇల్లే కదా. అవును, మొన్న ఒక ఐపీఎస్ జైలుకి వెళ్తా ఉంటే సార్, ఎంత కష్టపడితే ఐపీఎస్ కావాలి సార్. అవును, అలాంటి వాడు ఇలా 10 మందిని జైల్లో పెట్టాల్సిన వాడు జైలుకి పోయే పరిస్థితి వచ్చిందంటే బికాజ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి కదా. అసలు ఐపీఎస్కు మన దేశంలోనే అసలు ఐపీఎస్లు, ఐఏఎస్లు ఏంటి తయారైనారు, ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్లు, ఐపీఎస్లు ఏంటి ఇలా తయారైనారనే చర్చ జరుగుతుంది. అందరూ కాకపోవచ్చునండి, కొద్దిగా అందరూ కాకపోయినా ఎందుకు ఒక స్టేట్లో ఐఏఎస్లు, ఐపీఎస్లు అరెస్టులు ఎందుకు జరుగుతున్నాయి? ఏం తప్పు చేశారని కదా. దానికి అంత కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి. రెడ్లంతా జైళ్ళ పాలు అవుతున్నారు, పెద్ద పెద్దోళ్ళు రెడ్లంతా ఇళ్ళంతా. అవును, జైలు పాలు అవుతున్నారు. ఒకప్పుడు మంచి ఇండస్ట్రియలిస్ట్, మంచి పేరున్నోళ్ళు అందరూ అంటే కొన్ని సావాస్ దోషాలు ఉంటాయండి. జగన్మోహన్ రెడ్డి వల్ల ఇళ్ళకు జైలు పోతున్నారు. తెలిసి చేశారు, తెలియక చేశారు, వాళ్ళకేం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి కానీ చేశారు. ఈరోజు ఇబ్బందులు ఆశ చూపించి ఉండొచ్చు, బెదిరించి ఉండొచ్చు, ఏదైనా కూడా. ఇప్పుడు వాళ్ళ ప్రొఫైల్ పోయినట్లే. ఇంకా అంతేగా, ఒక వ్యాపారవేత్తగా మార్కెట్లో అతని ప్రొఫైల్ పోయింది. ఇప్పుడు వాళ్ళ కుటుంబాలు మానసికంగా ఇబ్బంది పడాలి, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు, ఇన్ని సమస్యలు ఉంటాయి. కాబట్టి ఇవన్నిటి కారణం ఎవరంటే మళ్ళీ చివరికి వచ్చేస్తే జగన్మోహన్ రెడ్డి దగ్గర వచ్చి ఆగుతుంది. ఏదేమైనా కూడా రాజకీయం చేస్తే చేయొచ్చు, కానీ అధికారం తీసుకొని మన రాష్ట్రాలను కానీ ఏదైనా పాలిస్తే పాలించవచ్చు, కానీ ప్రతిదీ డబ్బు 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 దృష్టిలోనే పెట్టుకుని ఏది చేసినా కూడా చివరికి ఆ డబ్బే మిమ్మల్ని మింగేస్తుంది. థ్యాంక్ యూ సార్.